గంగాధర్ రెడ్డి గారు ఇదంతా చేస్తున్నారు. ఎక్కడుంది న్యాయం? నాయకులే ప్రజలను బలి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు బలి అవ్వాల్సిందేనా? ప్రతి ఒక్క నాయకుడికి ఈ సిటీలో ఇంత నడిబొడ్డున ఎన్నో యూట్యూబ్ ఛానల్స్, ఎన్నో ఛానల్స్ గౌలితోటి ప్రజలకు న్యాయం జరగాలని ఎంతోమంది విన్నవించుకుంటున్నారు. ఏ ఒక్కరు కరగట్లేదా? ఏ నాయకుడికి వీళ్ళ బాధ అర్థం కావట్లేదుగా? ఎందుకని ఇంత సహనం లేకుండా, ఎంత ఇబ్బంది పడుతున్నా, ఏం చేస్తున్నా సహనాన్ని కోల్పోకుండా, క్రైమ్ని పెంచకుండా, మేమున్న బాధలు మేమే పడుతూ పోలీస్ సిబ్బందికి సపోర్ట్ చేస్తున్నా కూడా మమ్మల్ని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు? ఒడ్డెర కులస్తులు అంటే ప్రతి ఒక్క వాడికి ఇల్లు కట్టించి ఎంతో ఆనందంగా ఉండడానికి హెల్ప్ చేస్తున్నారు. మట్టి మోసి రాళ్ళు కొట్టి మీ ఒడ్డెర కులస్తులు మీకు ఎంత న్యాయం చేస్తున్నారో ఆ న్యాయాన్ని ఈరోజు ఎందుకు అన్యాయంగా మాకు మారుస్తున్నారు? ఒడ్డెర కులస్తులు అంటే చాలా చిన్న చూపు అందరికీ ఉంది. ఒడ్డెర కులస్తులు అంటే BCAలో ఉన్నారని ప్రతి ఒక్కరు గమనించాలి. BCAలో ఉన్నాము. ఒడ్డెర కులస్తు ప్రతి ఒక్కరు కూడా రాజ్యాలు పాలించిన మేము ఈరోజు మీ పాలనకు మేము బలి అయిపోయి ఉన్నాము. మా బలి అయిపోవడానికి కారణం ఎంతమంది? చాలామంది ఒడ్డెర కులస్తులు బాగుండాలని ఎస్టీ సాధనకు ఎంతోమంది తపనతో పోరాడుతున్నారు. అలాంటి ప్రతి ఒక్క మెంబరు వీళ్ళకి అండగా ఉంటూ ఒడ్డెర కులస్తులకి గౌలిదొడ్డిలో ఉన్న బసవతారక నగర్ ప్రజల్లో మనం ధైర్యాన్ని నింపి ఆ ధర్నాన్ని ముందుకు సాగించాలని ప్రతి ఒక్క మెంబరు రావాలని, ఎస్టీ సాధన ఎంత ముఖ్యం అని చెప్పి పోరాడుతున్నారో, ఎస్టీ సాధనలో ఉన్న ముందుకెళ్ళే జీవితాన్ని ఈరోజు మనం గూడు గుడ్డ నీడ ఉంటేనే ఎస్టీ సాధన మనకు ముందుకెళ్తుంది. కానీ ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు ప్రజలు. ఎంతోమంది అన్యాయం అయిపోతున్నారు. 100 మంది రౌడీలు వచ్చి కొట్టి, కాలిరగొట్టి, చేతులిరగొట్టి, ఎంతోమంది దెబ్బలు కొట్టి, చిన్న పిల్లను 1 year పాప అనకుండా కొట్టారు. 60 ఏళ్ళ ముసలామె అనకుండా కొట్టారు. యువకులను కొట్టారు. చేతులు కాళ్ళు ఇరగడం జరిగింది. ఇంత అన్యాయం నడిబొడిన జరుగుతుంటే ఎవరికి కూడా మనసు కరగట్లేదా? ఎందుకండి ఈ ప్రజల బతుకులను ఇట్లా అన్యాయం చేస్తున్నారు? ఇంత అన్యాయాన్ని చూస్తూ ఎలా ఊరుకోగలుగుతున్నారు? ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఎంతోమంది ఎన్నో వెహికల్స్ వెళ్తున్నాయి. ఎంతోమంది ప్రజలు చూస్తూ వెళ్తున్నారు. అంతమంది ప్రజలకు అన్యాయం జరుగుతుందని తెలిసిన ఏ ఒక్క మనిషి అక్కడ సపోర్ట్ చేయడానికి రావట్లేదు. ఈ రోజు మళ్ళీ ఎంతో బాధపడుతున్న వాళ్ళని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? పోలీసులు ప్రజల్ని పాలించడానికి ఉన్నారా? నాయకులను పాలించడానికి ఉన్నారా? నలుగురి కోసము 400 మందిని తాకట్టు పెట్టడానికి పోలీసులు ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు? ఈ ప్రతిరోజు కూడా ప్రజలు అందరూ బాగుండాలని, నాయకులు బాగుండాలని, వాళ్ళు కష్టం ఉన్నా నష్టం ఉన్నా, వాళ్ళకి ఎంత ఆరోగ్యం బాగాలేకున్నా మీ అందరి కోసం వాళ్ళు పనులు చేస్తున్నారు. మీ అందరూ జీవితాలు బాగుండడం కోసం వాళ్ళు పనులు చేస్తున్నారు. పనులు చేసుకునే వాడికి భూమి మీద బతికే హక్కు లేదా? ప్రతి ఒక్కరికి భూమి మీద బతికే హక్కు ఉంది. ప్రతి ఒక్క పుట్టిన మనిషికి భూమి మీద బ్రతికే హక్కు ఉంది. హక్కు లేదు. ఓన్లీ 4 కోసం పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది. ఓన్లీ 4 కోసం 400 మంది జీవితాలను తాకట్టు పెడుతుంది. 250 కుటుంబాలు ఉన్నాయంటే అక్కడ 1000 మంది జీవితాలను తాకట్టు పెట్టి పోలీసు వర్గం పనిచేస్తుంది. స్థానిక కార్పొరేటరు వీళ్ళ శవాల మీద నడిచి ముందుకెళ్ళిన మాత్రాన వాళ్ళ కుటుంబం బాగుపడుతుందని నేను అడుగుతున్నాను. వాళ్ళ కుటుంబంలో భార్య, పిల్లలు ఎంత బాగుండాలని చెప్పేసి కోట్ల ఆస్తి వాళ్ళకి సంపాదించి పెట్టాలని, ఇంతమంది జీవితాలు అన్యాయం చేసి ముందుకెళ్లాలని చూస్తున్న కార్పొరేటర్ జీవితం ఎంతవరకు బాగుపడుతుందని మీరు నమ్ముతున్నారో? మీరు ప్రతి ఒక్కరూ ఒక తప్పు చేసే ముందు మీరు ఒక గురువుని ఎంచుకోండి. ఒక గురువుని ఎంచుకుంటే మీకు తెలుస్తుంది తప్పు విలువ. మీరు గురువుని ఎంచుకోకుండా మీరు తప్పులు చేసుకుంటా పోతే మాత్రం మీ జీవితం మాత్రం ఆ తప్పుల కాష్టంలో మీరు కాలిపోతారే తప్ప మీ జీవితం ఎప్పటికీ బాగుపడదు. అన్ని కోట్ల ఆస్తి ఉండి నా కుటుంబం బాగుపడుతుందని మీరు చేస్తున్నారు, కానీ ఆ కుటుంబము బాగుపడదు. అంతమంది జీవితాల ఏడుపు ఎంత ఏడుస్తున్నారో, ఆ ఆకలి మంటలు ఎంత దహించవేస్తున్నాయో వాళ్ళని, అదే మంటల్లో మీ కుటుంబం కాలిపోతుందని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఇది. ఎంతమంది కబ్జాదారులు ఉన్నారో, ఎంతమంది కుటుంబాలని ఏడిపిస్తూ మేము బతకాలనుకుంటున్నారో అలాంటి కుటుంబాలు ఏ రోజుకి బాగుపడమని చెప్పేసి నేను ఒక ధ్యాన టీచర్గా, ఒక మెడిటేషన్ మాస్టర్గా ఎంతో కర్మల వెళ్ళి తెలిసిన దానిగా మాట్లాడుతున్నాను. ఈరోజు ఆ కుటుంబం గురించి, ఆ పేద ప్రజల కోసం నేను నిలబడి ఉన్నానంటే నాకు ధర్మం విలువ తెలుసు, మానవుల విలువ తెలుసు, ప్రతి ఒక్క మనిషి విలువ తెలుసు. అందుకే నా జీవితం
ఏమవుతుందో తెలియకపోయినా నేను నిలబడి ఉన్నాను. నా జీవితంలో నాకు ఏది జరిగినా నేను సిద్ధంగా ఉన్నాను. ఆ ప్రజలకు న్యాయం జరిగేది వరకు నేను పోరాడుతూనే ఉంటాను. ఈ న్యాయ పోరాటంలో ప్రతి ఒక్కరు ఒడ్డెర కుటుంబం, ప్రతి ఒక్కరు ఒడ్డెర మెంబర్, ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయిపోయి నలుగురు కోసము రాజకీయం నిలబడుతుందో, ఈ ఒడ్డెర కుటుంబం గురించి రాజకీయం నిలబడుతుందో తేల్చుకోవాలి ఈరోజు మనం. ప్రతి ఒక్కరు కూడా మేల్కోండి. ఈరోజు గౌలిదొడ్డి ప్రజలకు జరుగుతున్న న్యాయాన్ని మనం నిలదొక్కుకోవడం వల్లనే ఎక్కడ ఏ స్లమ్ ఏరియాలోనైనా కూడా ఒడ్డెర కులస్తులు ఉన్నారు. ఎంతోమంది కులస్తులు ఇంత అన్యాయాన్ని చూస్తూ అలా ఉండిపోవడం వల్లనే ప్రతి ఒక్కరూ మనకి ఇంత అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని అడ్డుకోవాలంటే ప్రతి ఒక్క ఒడ్డెర కులస్తులు కూడా ఈ న్యాయ పోరాటంలో ముందుకు రావడానికి ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాను. ఈ న్యాయ పోరాటం జరిగేదాకా, వాళ్ళ ల్యాండ్ వాళ్ళకు వచ్చేదాకా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండేదాకా న్యాయ పోరాటం కొనసాగుతుంది. నా ప్రాణం ఉన్నంత వరకు ఈ న్యాయ పోరాటం నేను చేస్తూనే ఉంటాను. ఇంతవరకు ఎవరు ఎక్కడైనా కూడా 4 రోజులు ధర్నా చేసి వదిలేయడం, దాని తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడమే జరిగింది. కానీ ఒక న్యాయ పోరాటం అనేది ఒక ధ్యానం టీచర్ చేస్తే ఎలా ఉంటుందో ఈ రోజు నుంచి చూస్తారు మీరు. ధర్మం తెలిసిన ధ్యానం టీచర్ చేస్తే, ఒక ధర్మాన్ని కాపాడడానికి కూర్చున్న మనిషి చేస్తే ఎలా ఉంటుందో చూస్తాను. ఒక ధర్మం పాటించే వ్యక్తిగా నేను ఏ రోజు ఎవరికి భయపడను. నేను ధర్మం చేస్తున్నాను అనేదే నమ్ముతాను తప్ప ఏ లీడర్కో గాను, ఏ కార్యకర్తకో గాను, ఏ రౌడీకో గాను ఎవరికి ఇంచు కూడా నేను కదలను. ధర్మ పోరాటానికై నేను సిద్ధంగా ఉన్నాను. మీ ధర్మం ఎవరైతే ధర్మంగా ఉన్నారో ప్రతి ఒక్కరూ ఈ న్యాయ పోరాటంలో పాల్గొనాలని పిలుపునిస్తున్నాను. ఆ పేద ప్రజలకు అండగా నేను నిలబడుతున్నాను. అఖిల భారతం ఒడ్డెర సంఘం తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా నేను ఆ కుటుంబాలకు ఎంతో మందికి న్యాయ పోరాటంలో వాళ్ళకందరికీ న్యాయం జరగాలని నేను పోరాడుతున్నాను. నాతో పోరాడే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోను అందరికీ చేరవేసేలాగా, ఈ వీడియోను సీఎం వరకు చేరేలాగా, ఈ వీడియోలో ఉన్న ప్రతి ఒక్క మాట మీ అందరి మనసులో గుచ్చుకొని ఒడ్డెర కులస్తులైనా సరే, మానవ పోరాట సంఘాలైనా సరే, సామాజిక సంఘాలైనా సరే, ఎవరైనా సరే